ఓన్లీ చిరంజీవి గారిని 24 అవర్స్ చూసినా చాలు. మనం ఇండస్ట్రీలో ఎలా ఎలా మెదగాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఆయన సినిమాలు చూసి నేర్చుకోవచ్చు, ఆయన ఇంటర్వ్యూస్ చూసి నేర్చుకోవచ్చు, ఆయన మాట్లాడే విధానం చూసి నేర్చుకోవచ్చు. సో నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తానండి. నేను చిరంజీవి గారు ఏదన్నా చీఫ్ గెస్ట్గా వెళ్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫస్ట్ నేను ఆయన స్పీచ్ ఏమి ఇచ్చారని చూస్తాను, ఆయన ఎలా మాట్లాడారని చూస్తాను, ఆయన ఎలా దగ్గరకు తీసుకున్నారో చూస్తాను. అది చూసి పడుకుంటాను నేను. ఆ ప్రీ రిలీజ్ అది చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఎవరున్నా లేకపోయినా చిరంజీవి గారు స్పీచ్ పెట్టుకొని టీవీలో పెద్ద వాల్యూమ్ పెట్టుకొని చూసి పడుకుంటాను నేను. నేను చాలా విషయాలు ఇన్స్పైర్ అయ్యానండి. నాకు నిజంగా డెడికేషన్ లెవెల్స్ బాగా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ అప్పట్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళు, అప్పట్లో ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ సినిమాతో త్రూ అవుట్ ట్రావెల్ చేసేవాళ్ళంట. అంటే ఏదన్నా సీన్లు ఇంప్లిమెంట్ చేయటం, ఇలాంటివి చేద్దాం అలాంటివి చేద్దాం, ఇది బాగా పండుద్ది, ఈ కామెడీ ట్రాక్ బాగా పండిద్ది, ఇలా ఈ డైలాగ్ బాగా పండుద్ది, అలా ఒక హీరో అండి ఆయనే సినిమాతో త్రూ అవుట్ ట్రావెల్ చేసి ఆ స్క్రిప్టులో కూర్చొని అవి చేసుకునే వాళ్ళంట. అది విన్నాక నాకు అనిపించింది కదా, అవును కదా, అలా ఎవరు ఉండరు కదా, అలా ఉన్నాడంటే మన వరకు మనమే చేసుకోవాలని నేను నిజంగా నా స్క్రిప్ట్ని నేను అప్పటి నుంచి నేను ఇంకొంచెం డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది మన వరకు